మంచిగా చెప్పింది వినలేదు. మీ ప్రయత్నాలు మీరు అన్నీ చేశారు. చివరికి ఇదిగో అలాంటి చిల్లరగాళ్లను కూడా పంపించారు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా భూమి మీకు అనుకూలంగా చెప్పదు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే బాగోదు. నా భర్త నాకు తోడుగా ఉన్నంత వరకు నువ్వు నన్ను ఏమీ చేయలేవని నీకీపాటికే అర్థమై ఉండాలి. మళ్ళీ మా జోలికొచ్చావంటే ఈసారి మా గురించి ఆలోచించడానికి కూడా భయపడేలా చేస్తాను. వెళ్ళిక్కడి నుంచి. బయలుదేరండి మేడం. పాపం వాళ్ళని హాస్పిటల్లో చేర్చాలి కదా. ఆ వీధి చివరన ఎక్కడో వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళండి. పదభూమి. పోనీ అమ్మా మహా, టిఫిన్ చేయమ్మా. తీసుకోమ్మా. కొన్ని జన్మలకు అసలు సిగ్గుశరం ఉండదేమో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? ఉన్న విషయమే మాట్లాడుతున్నాను అత్తయ్య గారు. మీ గురించే మాట్లాడుతున్నాను. ప్రతిసారి నా చిన్న కోడలు మంచిది, నా చిన్న కోడలు దేవత అంటూ బాగా వెనకేసుకొనొస్తారు. నన్ను మాత్రం ప్రతిదానికి ఆడిపోసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూసారుగా, కుటుంబమంతా ఉమ్మడిగా ఉండాలని నేను ఆలోచిస్తూ ఉంటే మీ చిన్న కోడలేమంటుంది? ఆ చిన్న పని కూడా చేయనంటుంది. అది ఈ కుటుంబం మీద ఆ కోడలుకుండే శ్రద్ధ. మీకు అవన్నీ ఏమీ పట్టవు. ఈ ఇల్లు ఎటుపోతే మీకేంటి, కుటుంబం ఏమైపోతే మీకేంటి? 3 పూట్ల తిన్నామా ఉన్నామా అదే కదా. తినువదినా, బాగా తిను. సిగ్గుసెరం లేనప్పుడు ఇంక రోషాలెందుకు? ఏం వాగుతున్నావే? మొహం పగులుతుంది. అనుకోడని మాట ఏమన్నాను? నేనన్న దాంట్లో ఏమైనా తప్పుందా? మీరు ప్రతిదానికి ఆ భూమిని వెనకేసుకొని రావటం నిజం కాదా? నేనేం చేసినా తప్పు పట్టి నన్ను తిట్టి కొట్టడం అది నిజం కదా? ఇంట్లో నుంచి బయటికెళ్ళిన దాన్ని ఎప్పుడు తీసుకుని వద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న నన్ను ఎలా బయటికి పంపిద్దామా అని చూస్తూ ఉంటారు. ఇదేగా మీరు చేసిన పని. కానీ మీరు ఎవ్వరూ చేయలేని పని నేను చేయాలనుకున్నాను. ₹1 కూడా ఏమీ తిరిగిచ్చే పని లేకుండా ఆస్తి మన సొంతం చేసుకుందాం అనుకున్నాను. మళ్ళీ అందరం ఒకే చోట ఉండేలా చేయాలనుకున్నాను. మీరు నెత్తిన పెట్టుకుని తిరిగి ఆ భూమి ఏం చేసింది? అంతా నాశనం చేసింది. ఇంత జరిగినా కూడా ఏమీ పట్టనట్టు హ్యాపీగా కూర్చొని తింటున్నారు. అసలు మీరు ఈ కొంపలు అవసరమా? అమ్మ కూతుళ్ళు కలిసి ఎటైనా పోవచ్చుగా. ఉండి ఉద్ధరించేదేముంది? తిండికి ఖర్చు దండగ తప్ప. ఏం కోసావే? అమ్మా మహాలక్ష్మి, మహాలక్ష్మి, అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? దా ఇంట్లోకి వెళ్దాం. అయ్యో, నేను ఇంట్లోకి రానమ్మా. ఇప్పుడు కూడా ఈ పంతాలేంటే? పద లోపలికి వెళ్దాం. లే, వాడు పిలువంది నేను రానమ్మా. అయ్యో రాఘవా, రాఘవా, ఒరే రాఘవా, తొందరగా రారా. వస్తున్నా అమ్మా. అయ్యో అమ్మా, మహా ఏమైందమ్మా? రాఘవా, ఏమైందమ్మా? అక్క కళ్ళు తిరిగి పడిపోయిందిరా. అక్క అక్క అక్కకి ఏమైంది? ఏమోరా, ఉన్నట్టుండి పడిపోయింది. అక్క లోపలికి రమ్మంటే నువ్వు చెప్పింది లోపలికి రానంటోందిరా. ఇంకా నేను రమ్మంటావేంటమ్మా?
అక్క హలో డాక్టర్ గారు, మా అక్క కళ్ళు తిరిగి పడిపోయింది. అర్జెంటుగా ఇంటికి రాగలరా? వస్తున్నా. థ్యాంక్ యూ. అక్క మహా అమ్మ అక్క. మహా ఛ! ఏం చేసినా ఆ అక్క మీద ఈ తమ్ముడి ప్రేమ చావటం లేదు. రేయ్, ఇలా రోడ్డు కడ్డంగా టిఫిన్ సెంటర్ పెట్టారేంట్రా? తీసేండి. ఏంట్రా చూపు, చెప్పేది అర్థం కావట్లేదా? తీసేయండి. ఏయ్, లేవండియ్యా, లేవండి. ఎస్ఐ గారు, తినేవాళ్ళని తిననివ్వండి. తీసేయమని చెప్తున్నాను కదా. ఎందుకు తీయాలి? మేము ముందుగా అన్ని పర్మిషన్స్ తీసుకుని ఇక్కడ బండి పెట్టాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా లీగల్ గానే మేము బండి నడుపుకుంటున్నాం. ఢిల్లీ మున్సిపాలిటీకి అమౌంట్ కూడా కడుతున్నాం. ఇంకెందుకు తీయాలి? మర్యాదగా ఇక్కడ నుంచి 30 మినిట్స్లో బండి తీసేలేదంటే ఈసారి లాకప్లో వేసి కొట్టడం కాదు, ఏకంగా 3rd డిగ్రీ ఇవ్వాల్సి వస్తుంది. ఏంటి 3rd డిగ్రీ ఇస్తారా? ఏది ఇవ్వండి చూద్దాం. ఏంటి నీకు అంత ధైర్యం? ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేదని నువ్వంటున్నావు, కానీ ఇక్కడ మీ బండి వల్ల ఇబ్బంది పడుతున్నామని ఆల్రెడీ మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఇస్తే చూపించండి. ఎవరు కంప్లైంట్ ఇచ్చారో చెప్పండి.